ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూరు మండల నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మంచిర్యాల నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఉపాధ్యక్షులు పార్థం సంజు ప్రకటించారు. శనివారం పట్టణంలోని ఆర్మూరు ప్రెస్ క్లబ్ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షులుగా ముద్రకోల వినోద్, ప్రధాన కార్యదర్శిగా మహేష్, సంయుక్త కార్యదర్శిగా సూరిబాబు, కోశాధికారిగా గోజూర్ మైపాల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాజేందర్ మరియు కార్యవర్గ సభ్యుడిగా దినేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు జిల్లా ఉపాధ్యక్షులు పార్థం సంజీవ్, విన్సెంట్, షికారి శ్రీనివాసులు ప్రకటించారు. అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ మాట్లాడుతూ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డిల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తనను రెండవసారి ఏకగ్రీవంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు విలేకరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈరోజు సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాణిని ఎన్నుకున్న తోటి సహచర మిత్రులు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో తిరిగి రెండవసారి ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరి సమిష్టి నిర్ణయంతో ముందడుగేసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా బాధ్యత చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అంతేకాకుండా మన జర్నలిస్టుల అవసరాలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే విషయంపైన కూడా పలువురు సూచనలు సలహాలు తీసుకొని జర్నలిస్ట్ ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కమిటీ ఎన్నికల కమిటీ సజావుగా నిర్వహించిన జిల్లా బాడీ ఉపాధ్యక్షులు సంజీవ్ గారికి, విన్సెంట్ గారికి, షికారి శ్రీని గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలుపుతూ ఎన్నికలకు సమయానుకూలంగా వచ్చేసి అందరూ సహకరించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు.